రానియండి, ఏం తొందర లేదు. ఆటోనగర్ పనులు వెంటనే ప్రారంభించాలి. ప్రభుత్వం వెంటనే మా సమస్యను పరిష్కారం చేయాలి. మా సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. 11 సంవత్సరాలైన సమస్య పరిష్కారం చేయకపోవడం, సమస్యను పరిష్కారం చేయకపోవడం సిగ్గు. ఉపాధిని కాపాడాలి. ఆటోనగర్ కార్మికుల ఉపాధిని కాపాడాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన జీవోని మీరు అమలు చేయాలి. ఉన్నప్పుడు జీవోని ఇప్పుడు అమలు చేయాలి. జీవో అమలు చేసేదాకా పోరాడతాం. జీవో అమలు అనంతపురం మండలం కనుమాం గ్రామంలో ఇచ్చిన భూములు వెంటనే స్వాధీనం చేయాలి. రెడీ అయితే అంతా ఒకసారి. చెప్పు. అందరికీ నమస్కారం. ఉప్పులూరి హేమశంకర్, విశాఖ సిటీ ఆటో పార్ట్స్ అండ్ స్క్రాప్ వర్కర్స్కి సంబంధించిన యూనియన్ సంఘ నాయకుడిని. ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆటోమొబైల్ వర్కర్స్ అందరూ కూడా ప్రభుత్వం చేస్తున్న మోసానికి గురవుతా ఉన్నారు. 2015లో చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆటోమొబైల్ వృత్తిలో ఉన్న వాళ్ళందరినీ విశాఖ సిటీని మరింత స్మార్ట్గా తయారు చేయాలనేటువంటి పేరుతో నగరం నుంచి ఖాళీ చేయించి బయటికి పంపించాలనే ఉద్దేశంతో ఇక్కడున్న షాపులన్నీ కూడా ఖాళీ చేయమని చెప్పారు. ఆ రోజు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆటోమొబైల్ వృత్తిలో స్థిరపడినటువంటి అనేక మంది వర్కర్స్ అందరూ కలిసి విశాఖ సిటీని వదిలిపెట్టి బయటికి వెళ్ళడానికి అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ సిద్ధపడ్డారు. ఈరోజు ప్రభుత్వం తాను ఒక జీవో ఇచ్చి ఈరోజు అదే జీవోని అమలు చేయలేని దుస్థితిలో ఉందని విశాఖపట్నం ఆటో వర్కర్స్ తరఫున మేమందరం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 2015లో జీవో ఇచ్చి దాని మీద తహసీల్దార్, ఆనందపురం తహసీల్దార్ గారు ఎంక్వైరీ చేసి దాని మీద జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఒక రిపోర్ట్ తయారు చేసి దాన్ని చీఫ్ సెక్రటరీ స్టేట్కి పంపించి ఏదైతే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆటోమొబైల్ వృత్తిదారులకి ప్రత్యేకమైన ఆటో నగర్ని కేటాయించాలని ఆనందపురం మండలం కనుమం గ్రామంలో 157 ఎకరాల భూమికి జీవో ఇష్యూ చేసి దానికి ఈ నెలలో కూడా డబ్బులు ఇష్యూ చేసి ఈరోజు ఆ భూమి ఆటోమొబైల్ వృత్తిదారులు కాదు అని చెప్పడాన్ని ఈ ఆటోమొబైల్ వృత్తిదారులు అందరం తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వివిధ ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్, అలానే ఆర్డీఓ, ఎంఆర్ఓ చేసినటువంటి ఎంక్వైరీలను పరిగణలోకి తీసుకొని ఆటో నగర్ వృత్తి మీద ఆధారపడి ఆటోమొబైల్ వృత్తిలో కొనసాగుతున్న ప్రతి వర్కర్కి ఆటో నగర్ దక్కేలాగా ఆ కనుమంలో కేటాయించిన భూములు అన్యాక్రాంతమయ్యి వేరే ఎవరికో చెప్తా ఉన్నారు. ఈరోజు ఏపీఐసి జెడ్ఎం విశాఖపట్నం వారు ఆ ఆటో నగర్ కేటాయించిన భూములు మీకు ఇవ్వం, వాటిని ఎవరికో అదానికో ఇంకెవరికో కేటాయిస్తామని చెప్తా ఉన్నారు. మరో పక్క విశాఖపట్నం రైల్వే జోన్ అయిన తర్వాత అక్కడ వృత్తిలో ఉన్నటువంటి ఆటోమొబైల్ వృత్తిదారులని ఆ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఖాళీ చేయించమన్నారు. ఎంపీ భరత్ గారి దగ్గరికి వెళ్ళి 3 నెలల టైం అడిగి వచ్చాం. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మా సమస్య పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, కనీసం స్పందించట్లేదు. ఇప్పటికైనా ఈ కార్మికుల చేస్తున్న పోరాటం, కార్మికుల ఆవేదన, కార్మికుల బాధని చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గారు అర్థం చేసుకోవాలి. తక్షణం కనుమ ఆటో నగర్ ఏదైతే ఆటోమొబైల్ వృత్తిదారుల కోసం ఏర్పాటు చేసి కేటాయింపులు జరిపారో దాన్ని యథాతథంగా అమలు జరిపి ఆటోమొబైల్ వృత్తిదారులందరికీ న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.